పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తపస్సు కాలంలోని 2వ ఆదివారపు వాక్య ధ్యానాంశానికి మందరిని కూడా ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి పట్టణాల యొక్క సాధారణమైనటువంటి ఇతివృత్తాంతము ఏమిటి అంటే రూపాంతరము లేదా పరివర్తన అనేటువంటి విషయాన్ని మనందరికీ కూడా ఈనాటి పట్టణాలు తెలియచేస్తూ ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈ యొక్క తపస్సు కాలంలో మనందరము కూడా ఈ 2 విషయాల ద్వారా మన జీవితాలను మరలా పునరుద్ధరించమని, తద్వారా ఆత్మతో నిండిన జీవితాల ద్వారా రూపాంతరము చెంది ప్రభు యొక్క మహిమ మరియు కృపను మనము పొందుకొని మన చుట్టుపక్కలున్నటువంటి వారందరికీ కూడా ప్రసరింప చేయాలి అని ఈనాటి వాక్యాలు మనందరికీ పిలుపునిస్తూ ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈనాటి మొదటి పట్టణంలో మనము చూసినట్లయితే అబ్రహాము ఒక విశ్వాసిగా మారడం చూస్తూ ఉన్నాం. అబ్రహాము అనే పేరు అబ్రహాముగా రూపాంతరము చెందడం మనం చూస్తూ ఉన్నాం. ఆయన యొక్క విశ్వాసము, దేవునికి విధేయతకు ప్రతిఫలముగా ఆ ప్రభువు కుటుంబముతో, అబ్రహాము కుటుంబముతో దేవుడు చేసినటువంటి ఆ యొక్క మొట్టమొదటి వడంబడికను మనకు తెలియచేస్తూ ఉంది మొదటి పట్టణము. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, అదే విధముగా 2వ పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. పునీత పౌలు గారు ఇదిగో క్రైస్తవులుగా మారాలి అంటే ధర్మశాస్త్రాన్నో వారిచ్చినటువంటి ఆజ్ఞలను పాటించడం వల్ల కాదు, కానీ క్రీస్తులాగా మారి ఆయన విశ్వాసములో దృఢముగా నిలబడి ఆయన వలె ఆయనతో కలిసి మనము జీవిస్తే మనందరము కూడా రూపాంతరము చెందుతాము అని పునీత పౌలు గారు 2వ పట్టణంలో మనల్ని కోరుతూ ఉన్నారు. అదే విధముగా ఈనాటి సువిశేషంలో మనము ప్రభువు యొక్క దివ్య రూపధారణ కథనాన్ని వింటూ ఉన్నాం. ఈ యొక్క దివ్య రూపధారణము మొట్టమొదటి ఉద్దేశము ఏమిటి అంటే మన బాధను, శ్రమలను, మరణాన్ని, పునరుత్థానాన్ని, ఆ ప్రణాళికను నిర్ధారించుకోవడానికి, పరలోకపు తండ్రిని సంప్రదించడానికి, ఇదిగో ఆయన నుండి అనుమతి తీసుకోవడానికి ఈ యొక్క దివ్య రూపధారణ జరిగింది. అది దాని యొక్క మొదటి లక్ష్యము. మరి 2వ లక్ష్యము ఏమిటి అంటే శిష్యులు, ఆయన ఎంచుకున్నటువంటి శిష్యులు ఆయన యొక్క దైవిక మహిమను గురించి తెలుసుకోవడానికి అలా రూపాంతరము చెందారు. కాబట్టి ఈ తపస్సు కాలంలో ఈ 2వ ఆదివారంలోకి ప్రవేశించినటువంటి మనందరము ఏ విధంగా మన జీవితాలను రూపాంతరం చెందించుకోగలం ఆలోచన చేస్తే, ప్రతి ఒక్క దివ్య బలి పూజలో ఏ విధముగా అయితే మనము రొట్టె, ద్రాక్షారసము రూపాంతరంగా చెందినటువంటి వాటిని మనం స్వీకరిస్తూ ఉన్నప్పుడు, ఆ యొక్క ప్రతి దివ్య బలి పూజ కూడా మనము ఆయన యొక్క రూపాంతరంలో భాగస్థులను చేస్తూ ఉంది. కాబట్టి ఆయన వలె మనందరం కూడా మన యొక్క జీవితంలో వచ్చేటువంటి శ్రమలను, ఇబ్బందులను, సమస్యలను అన్నింటినీ కూడా ఎదుర్కొని, శోధనలను కూడా ఎదుర్కొని, ఇదిగో ఆయన వలె మనం కూడా రూపాంతరం అవ్వడానికి ఈ యొక్క దివ్య బలి పూజ మనకు ఒక ఉదాహరణగా ఉంటూ ఉంది. మరి 2వది ఏ విధంగా మనం రూపాంతరం చెందగలము అంటే ప్రతి ఒక్క దివ్య సంస్కారం ద్వారా మనము రూపాంతరం చెందగలము. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఉదాహరణకు బాప్టిజం ద్వారా, జ్ఞానస్నానము ద్వారా మనము దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మరియు దైవరాజ్యపు వారసులుగా మనల్ని మారుస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, అదే కన్ఫర్మేషన్ అనేది మనందరినీ కూడా
పవిత్రాత్మ యొక్క దేవాలయాలుగా, పవిత్రాత్మకు యోధులుగా మనందరినీ చేస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలా ప్రతి ఒక్క దివ్య సంస్కారము మనందరినీ ప్రభు వైపు రూపాంతరం చెంది జీవించడానికి మనకు పిలుపునిస్తూ ఉంది. కాబట్టి ఈ సమయంలో మనము రూపాంతరం చెందాల్సినటువంటి విషయాలు ఏమిటి, మనలో ఏమైనా మార్చుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయా అనేటువంటి విషయాలను మనం మార్చుకొని ఆ ప్రభు యొక్క మాటను వినడానికి మనందరం కూడా ఈ తపస్కాలంలో ప్రయత్నం చేస్తూ ఆ ప్రభు యొక్క దీవెనలను, ఆశీర్వాదాలను అడిగి ప్రార్థన చేసుకుందాం. ఆమేన్.